జంతు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠలే సరస్వతి నమోస్తుతే. విశ్వవ్యాప్తమైనటువంటి దేవాలయ పరిరక్షణ సమితి ఈ రకమైనటువంటి సంస్థలన్నీ కూడా దేవాలయాల యొక్క ప్రాథమికమైనటువంటి సమస్యలను వాడు గుర్తించడం జరిగింది. అసలు సేవ్ టెంపుల్స్ అనే మాటకి ఒక ఉదాహరణ చెప్పాలి సార్. మొట్టమొదటి దేవాలయం పరిరక్షించడం ఒక చేసి చూపించాడు. గజీ మహమ్మద్ అరేబియా సముద్రంలో వస్తున్నాడు, సోమనాథ్ వస్తున్నాడు, ఎవరికి తెలియదు. పడవలో వస్తున్నటువంటి వాళ్ళకి వాడు 10 మంది వస్తున్నారు, గట్టుకొచ్చారు. సోమనాథ క్షేత్రానికి పరిపాలన చేస్తున్నటువంటి ఒక మహారాజు ఈ విషయం తెలియదు. గజీ మహమ్మద్ దండయాత్రకు వస్తున్నటువంటి విషయం తెలియదు. తన కుమారుడికి వివాహం చేశాడు 3 రోజుల క్రితం. పెళ్ళయింది, మరుగుడులు అయ్యాయి, ఇంకా కార్యం అవ్వలేదు. 3వ రోజు దండయాత్రకు ప్రారంభమైంది. అప్పుడు తెలిసింది రాజుకి, విదేశీ మహమ్మద్ దేవాలయానికి దండయాత్రకు వచ్చారు, ఐశ్వర్యాన్ని పడగొట్టుకోవడానికి వచ్చారని. ఇంట్లో కుర్రాడి వివాహం, ఒకటే కొడుకు, కాబోయే మహారాజు. సరే అని వెంటనే యుద్ధానికి బయలుదేరాడు ఉన్నటువంటి పరివారంతో, సైనికులతో. అక్కడ ఉన్నటువంటి మొత్తం సాధువులు సంతులంతా అడ్డంగా పడుకున్నారు. వాడు సోమేశ్వరుని రక్షించుకోవడానికి, సోమనాథేశ్వరుని రక్షించుకోవడానికి ముందు వాడు సైనికుడు సాధుసత్తుడు. వాళ్ళందరినీ తైనాథుని పొంద వెళ్ళిపోతున్నాడు. రాజు అందరూ కట్టబడ్డాడు సైన్యంతో. రాజు కూడా చంపేశారు. ఈ వార్త కుర్రాడికి తెలిసింది. మొన్న పొద్దున్న పెళ్ళైనటువంటి కుర్రాడు యుద్ధాన్ని బయలుదేరబోతున్నాడు. ఇంటివాడు అక్కడ నిన్నగిరిగా పెళ్ళైంది కానీ పసుపు పట్టిక మారలేదు. సరైనది నాకు పెళ్లి కదా మాకు కావాల్సింది, దేశానికి కళ్యాణం కూడా తప్ప నా కళ్యాణం కాదు కావాల్సింది. దేశ కళ్యాణం అనేది స్వామి మనకి సూర్యనాథేశ్వరుని రక్షించుకుంటే వస్తుంది అని చెప్పి అతను తన సైన్యంతో, తన స్నేహితులతో అడ్డపడి ఒక గంట సేపు అతను నిరోధించేట మొత్తం దేవాలయం సోమేశ్వరుడికి దండయాత్ర పడకుండా, కత్తి పడకుండా. అతను కూడా హతమైపోయాడు. ఈ వాడు ఎవరైనా సోమనాథం వెళ్ళి చూస్తే అతని యొక్క వీర భౌతికమైనటువంటి విగ్రహం ఎదురుగా సాక్షాత్కరిస్తుంది. అక్కడ దేవాలయం ఎదురుగా పెట్టారు. అదే నీకు దేవాలయం రక్షించాల్సిన సంసిద్ధత. అంటే మనం ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ఇవాళ మన దేవాలయం దండయాత్ర అనేక రకాలుగా చేస్తున్నారు. గోడలు ఇటుకలు కొట్టేయడం కాదు, విగ్రహాలను తీసేయడం కాదు, మౌలికమైనటువంటి సమస్యలు వెళ్ళిపోయేవాడు మొత్తం మన హిందూ మతాన్ని పెళ్ళకించాలని వాడు మొత్తం పైకి వస్తారు. వాడు నామరూపాలు ఎక్కడ చేయాలని ప్రార్థిస్తారు, వాడు ప్లాన్ చేస్తున్నారు. దశాబ్దాలు ప్లాన్ ఏంటి, 20 ఏళ్ళ ప్లాన్ ఏంటి, 30 ఏళ్ళ ప్లాన్ ఏంటి, 50 ఏళ్ళ ప్లాన్ ఏంటి, మన డెస్టినేషన్ ఏంటి. దానికి మనం ఏ రకంగా సంసిద్ధంగా ఉన్నాం. మనకి శత్రువులు బయట వాళ్ళే కాదు, ఇప్పుడు అంత శత్రువులు కూడా బయలుదేరే. ముఖ్యంగా మనకి ఈ దేవాలయం అనేటటువంటిది అసలు దేనికోసం, దేవుడిని ఫిజికల్గా ఉండేటటువంటి ఈ దేవుడిని మనం రక్షించుకోవడానిక, లేక కూడా అందరినీ వెనకాల ఈ జాతి మొత్తం విశ్వం అంతా కూడా విశ్వం విష్ణు రక్తాలు భూత భవ్య భవ ప్రభు అని చెప్పి శ్రీ మహావిష్ణువు మామూలు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటుంటే శ్రీ మహావిష్ణువు యొక్క నామంతో ప్రారంభం లేదు, విష్ణు యొక్క నామంతో ప్రారంభమైంది. అంటే కార్యకాల సంబంధం కార్యాలు చూపించాడు. ఆ విష్ణు గురించి మీకు అర్థమైతే విష్ణు గురించి అర్థమవుతుందయ్యా. విష్ణు గురించి అర్థమవుతుందని విష్ణుని అర్థం చేసుకోలేవు. ఆ విశ్వాన్ని అర్థం చేసుకోవడం నువ్వేం చేస్తున్నావు. నిరాకారమైనటువంటి పరమాత్మ మనల్ని అనుగ్రహించడానికి ఒక విశ్వాన్ని సృష్టించి మళ్ళీ దాని సాకారం తెలియలేదు. మనటువంటి ఉద్ధరించడానికి ఆయన అవసరం లేదు. సో దేవాలయ పరిరక్షణ, విగ్రహ పరిరక్షణ అంటే మనకి మనం పరిరక్షణ చేసుకున్నట్టు అవసరం. అది విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏదో దేవాలయానికి అవుతుంది మనకి దూరంగా అలా కాదు. మన దాంతో దాదాపు చేసినటువంటి జాతిని అటువంటిది ఈవేళ మనకి జరుగుతున్నటువంటి సమస్యలు ఎక్కడ ప్రారంభమయ్యాయంటే 1950 వరకు కూడా, అంటే మరి రిపబ్లిక్ డిక్లేర్ అయ్యేంత వరకు కూడా ఏదో ఒక పద్ధతిలో నడుస్తుంది. దేవాలయం పరిపాలన దగ్గర ఉండేటువంటి మహారాజులు చేశారు, యువరాజులు చేశారు, జమీందారు చేశారు, సంపన్నులు చేసుకుంటూ వచ్చారు, అగ్రహారాలు ఉన్నటువంటి వాడు చేసుకుంటూ వచ్చారు. ఇంకా మొత్తం మన రిపబ్లిక్ డిక్లేర్ అయింది, వెంటనే అగ్రహారాలు లేకపోతే మొత్తం అగ్రహారాలు చేశారు.
ఎవరికి కూడా ఈ దేవాలయం మీద కట్టిన తర్వాత అప్పటికే ఎండోమెంట్ యాక్ట్ మనకి తమిళనాడు కొంత కాంపౌండ్ స్టేట్గా ఉండేది, కొన్ని రూల్స్ నడుస్తుండేవి. ఇంగ్లీష్ వాడు పరిపాలిస్తున్న కూడా తిరుపతి దేవస్థానం కూడా ఆక్రమించలేదు. వాడు హిందువులు పరిపాలించుకొని ఉంటాను అన్నారు. ఇవన్నీ మనకి చరిత్రలో నడుస్తున్నటువంటి యాక్ట్ వాళ్ళు కూడా దృష్టి కనిపిస్తుంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం అంటే రిపబ్లిక్ అయిన తర్వాత మొట్టమొదటి పాస్ చేసిన ఏంటంటే ఈ దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ అధీనంలో పెట్టాలి. ఒక పక్కన రాజ్యాంగంలో ఇది మతానికి అతీతమైనటువంటి చెప్తూ ఒక మతాన్ని ఇంకో స్వాధీనం చేస్తున్నారు. పోతే మొత్తం అన్ని దేవాలయాలు చేస్తున్నారా? అన్ని చేసుకోలేదు. ఎక్కడెక్కడ ఆదాయంతో ఆ దేవాలయాలు చేస్తున్నారు. ఇది వ్యవస్థలో ఇవాళ ఏ ఒక్క వ్యక్తిని మనం నిందిస్తున్నట్టు కాదు. మనం వీక్గా ఉన్నాకనే మనం అలా చేసేవాడు. మనం ఆవిడే తగ్గబట్టి అలా యాక్టివ్ అవుతుండేది కాదు. అందులో చేసేటువంటి ఏంటంటే ఈవేళ దేవాలయంలో మన ఎండోమెంట్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా ట్రీట్ అవుతారు. వాళ్ళందరికీ స్కేల్స్ అన్ని కూడా గవర్నమెంట్ స్కేల్స్ ఉంటాయి. వాళ్ళకి డిసిప్లిన్ యాక్ట్స్ అని కూడా గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం నడుస్తుంటాయి. కానీ దేవాలయానికి ఆత్మ అయినటువంటి అర్చకుడు దేవాలయం అప్లై కాదు. దేవాలయం అర్చకుడు దేవాలయం అప్లై కాదు. అతను చివరికి ఆ ఊరి ఏడాది కొత్తగా చేసినటువంటి యాక్ట్ ప్రకారం ఏంటంటే ధూప దీప నైవేద్యాలు ఏదో 3,000 2,000 ఇస్తుంటే ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి ఆ ఊరు సర్పంచ్ దగ్గర చేతులు పెట్టుకుంటోంది. సర్పంచ్ సంతకం పెడితే ఆ డబ్బులు వస్తాయి అర్చకుడికి. అత్యంత దురదృష్టకరమైంది. అసలు దేవాలయం ఎవరి నిలబడుతుందయ్యా? తన తరాలు ఎవరు నిలబెట్టారయ్యా? కాశీ విశ్వేశ్వర ఎవరు నిలబెట్టారయ్యా? మహమ్మద్ దండయాత్ర చేస్తుంటే ఆ కుటుంబాల ప్రాణ ధారపోయి వాళ్ళు చేశారు. వాళ్ళ సమాజం అంతా వచ్చింది. అది వదిలేసాము. చివరికి వీళ్ళు కారులో తిరగడం కానీ ఏసీ రూమ్స్లో కానీ ఉపకరణ మొత్తం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అయ్యేటువంటి ఖర్చు ఏడాది తీసుకుంటే డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టే స్థాయిలో పెడతారండి వీళ్ళు. తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి ఫెసిలిటీస్ అది ఎన్నో మంది అతిథులకు ఇస్తున్నారు సార్. దేవాలయం నిలబడాలంటే ముందు ఆర్థిక వ్యవస్థ బాగుపడితే దేవాలయ వ్యవస్థ ప్రారంభమవుతుంది. అది అసలు ప్రాణం. ఆ పూట దూపం పెరిగింది అవుతుంది, ఆ దేవ పెరిగింది జరుగుతుంది. ఆ దేవుడు ఉన్నాక అప్పుడు ఆయన మనకి గమనిస్తాడు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆయన మనలాంటి ఒక విశ్వాసుడైనటువంటి దేవుడు అందులో కూర్చున్నాడు. అక్కడ విశ్వాసుడు కూర్చున్నాడు. ఆయన ఆటతో మాట్లాడుతూ అన్నం పెట్టకుండా నైవేద్యం పెట్టకుండా నన్ను రక్షిస్తోయాక ఎలా రక్షిస్తాడైనా? ప్రాణప్రతిష్ఠ చేయలేదు. మామూలుగా ప్రాణప్రతిష్ఠ చేసావు నీకంటే ఎక్కువ జాగ్రత్తగా కూర్చోదండి. నువ్వు ఇంట్లో చేసేటువంటి దానికంటే కూడా ఎక్కువ శ్రద్ధగా చేయాలని. దానికి చేయవలసిన మొత్తం చుట్టూ హంగామనాలు చేస్తున్నా నీకు ఏం లేదు. దీని మీద మొత్తం ఎన్ని రకాల యాక్ట్లు వచ్చాయో, ఏ రకంగా ఎలా దీన్ని పొడగొట్టుకుంటున్నారో ఇంకా ఇవ్వాలి. అవన్నీ చూస్తే బాధేస్తుంది. ప్రతి దేవాలయం పెడితే ఉదాహరణ చెప్తానండి. ఎలా చేశారో మనకి ముఖ్యంగా ఎవరు ధర్మాన్ని రక్షిస్తారో, ఎవరు దేవాలయాన్ని రక్షిస్తారో వాళ్ళే ఎలా దీన్ని భక్షించారో చిన్న ఉదాహరణ. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదం బ్రహ్మాండ క్షేత్రం అందరికీ తెలిసింది. ఆ అంతర్వేది పెట్టి అక్కడ వాళ్ళకి కనిపిస్తే చెప్తాను. ఆ దేవాలయానికి 1000 ఎకరాలు కొబ్బరితో పెట్టే మొత్తం దాని భూమి కొబ్బరితో పెట్టే కల్పవృక్షం ఒక్కొక్క కొబ్బరి దానికి ఎక్కలేదు. అది దాని వర్షాకాలం వస్తుంది. కొబ్బరికాయ దిప్పుడే ఉండడం కాయలా ఇస్తూనే ఉంటుంది. 1000 ఎకరాలు కొబ్బరి ఎకరాలు మొత్తం స్థలం. అది మిగతా వాళ్ళు ఎవరు ఆక్రమించారు? ఎండోమెంట్ మినిస్ట్రీగా పనిచేస్తున్నాయి. ఆ 1000 ఎకరాలు 99 ఏళ్ళకి ఆయన మొత్తం రాయి చేస్తున్నాడండి. ఆయన 99 రోజులు రాయి చేస్తున్నాడు. ఆయన 99 ఎన్ని తరాలు వెళ్ళిపోతాయి చూసుకోండి. దేవాలయం ₹1 2 ఎకరానికి తిరిగాడు. ఎవరు రక్షిస్తారు? అంతేకాదు ఈ సంస్థ ఎక్కడ అర్థాలి? మొత్తం ఈ దేవాలయ వ్యవస్థ అసలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా చేసుకోవాలి. అయితే ఎవరికి ఈ తిరుపతి దేవస్థానం మనకి ఇచ్చేస్తాడు, మనం రెడీగా ఉన్నాం, నడిపించగలమా? ఈ దేవాలయం మొత్తం మనం కూర్చుంటాడు ఇచ్చేస్తాం, రెడీగా ఉన్నాము. ఎంత వ్యవస్థ ఉండాలి? ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ అందరూ ఉంటేనే సిస్టమ్ నడవదు. ఆ పిల్లలు నడిపించేవాడు ఉంటూనే ఉండాలి, భోజనం పెట్టేవాడు పెడుతూనే ఉండాలి, ప్రసాదం పెట్టేవాడు పెడుతూనే ఉండాలి, పాలన చేసేవాడు పాలన చేస్తూనే ఉండాలి, అతిథులు ఉంటేస్తూనే ఉండాలి. ఇదంతా ఉంది. వీళ్ళు ఎవరు తీసేయడం జరగదు. ఇవన్నీ ఉన్నాయి. అల్టిమేట్లీ ఎవరు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు? ప్రభుత్వం యొక్క నియమాలు ఎవరు నడుస్తుంది? అది జరగకూడదు. అది తీసేయాలి. విద్యార్థులు ఇంత చివరికి వీళ్ళు ఈ మిగిలిపోయే ఫండ్స్ని ఇక్కడ పట్టి పెడుతున్నారు. వీళ్ళు ఈవేళ మక్కా పెడతా ఉంటారు, మదీనా పెడతా ఉంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బు ఇందులో పెడుతుందండి. మా దాంట్లో చేస్తున్నట్టు వాళ్ళకి ప్రభుత్వానికి ప్రతి డిపార్ట్మెంట్ బడ్జెట్ వేసేవి చూడండి. అన్ని డిపార్ట్మెంట్కి బడ్జెట్ వేస్తారు. ఎండోమెంట్ మాత్రం బడ్జెట్ వేయాలి ప్రభుత్వం. ఇది దీని ఆదాయం అనేది ఖర్చులే దీనికి పాలకులో. ఆ ఖర్చు ఏంటంటే మనకి ఎండోమెంట్లో ఎంప్లాయీ చేయడం మిగతా దేవాలయం ఇంత ఖర్చు పెట్టిన అడగక్కర్లేదు. అసలు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే
తిరుపతి దేవస్థానంలో ఈ వేళ 2.5 కోట్ల ఆదాయం వచ్చిందని చూస్తుంటాడు, లేదా 3.5 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని చూస్తుంటాడు. కానీ ఎంత ఖర్చు అయితే రాయి, ఎంత ఖర్చు అయితే చెప్పలేదు అసలు. టీవీలో స్థలాలు వేయలేదు అసలు. కారణం ఏంటంటే ఈ వేళ ఉన్నటువంటి ఆధారాలు తీసుకుంటే తిరుపతి దేవస్థానం పాపం అయ్యేటటువంటి డైరెక్ట్గా పెడుతున్నాను వింటామండి. పాపం అంటే ఆదాయం కంటే ఖర్చుకు పెడుతున్నారు. మీకు 2.5 కోట్లు చూపిస్తున్నారు, యావరేజ్ చూస్తే 3.5 కోట్లు ఖర్చు అవుతుంది రోజుకి. ఫార్ములా చాలా సింపుల్ అండి. సి కూడా ఏమైనా ఆదాయం మైనస్ ఖర్చు కూడా మొత్తానికి లాభం నష్టాలు బ్యాలెన్స్ అది. ఆ బ్యాలెన్స్ చెప్పట్లేదు, ఖర్చు చెప్పట్లేదు, వచ్చిన ఆదాయం చూపిస్తారు, ఆకర్షిస్తారు జనాన్ని. ఈ యాక్ట్ని కూడా మొత్తం క్షుణ్ణంగా చూసి దీని మీద ఎన్ని రకాల పరిరక్షణ చేసుకుంటే మన సమాజానికి దేవాలయాలు మిగులుతాయో దీన్ని దృష్టి లేని చెప్తుంది. దేవాలయాన్ని పరిరక్షించుకోవడం కాదు, ఒక భాగం ఉన్నదాన్ని రక్షించుకుందాం, ఇంకా వ్యాప్తి చేయడం అలాగే. ఈవేళ కమిటీ మెంబర్లు అవ్వడానికి పోటీలు కొడుతున్నారండి. చిన్న ఎగ్జాంపుల్, తిరుచుకుల హైదరాబాద్లో తిరుచుకులలో సాయిబాబా గారి టెంపుల్ ఉంది. ఆ సాయిబాబా టెంపుల్లో కమిటీ మెంబర్ అవ్వడానికి ఒక్కొక్కరు 1.5 ఖర్చు పెట్టారు. మొన్న కమిటీ మెంబర్ అవ్వడానికి 1.5 ఖర్చు పెట్టారు. దేవుడి లెక్క తాత్పర్యం ఊరికే ఖర్చు పెట్టారు సార్. కమిటీ మెంబర్ ఏమో సేవ చేసేదానికి ఎంతకీ క్లాస్ హైదరాబాద్ అంటే ఎంత ఆదాయం వస్తుంది వాళ్ళు ఊహించుకుంటే 1.5 ఖర్చు పెట్టుకున్నారు. సమయం 10 ఎంత కలిసి ఉండాలి లేక దేవస్థ. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ప్రతి చోట కూడా రాజకీయమైనటువంటి కలిసి శక్తులతో ప్రవేశించి అది తప్పుకోవాలి. దీనికి ఎలా చేయాలి, పరిష్కార మార్గం ఏంటి, ఆటలు ఏంటి, దీని మీద ఒక 30 ఏళ్ళ నుంచి ఒక కృషి జరుగుతుంది. దేవాలయాలు పరీక్షించాలి, కొత్తగా మనం చేస్తుంది కాదు. గుమ్మూరు లక్ష్మణ్ గారిని విజయవాడ వాస్తవ్యులైన ఆయన ఆర్ఎస్ఎస్లో ఆయన విభాగ ప్రధానంగా చేసేవారు. విష్ణు ప్రభుత్వం ఆరోగ్య సెక్రటరీ చేశారు ఆయన దీని మీద మొట్టమొదటిసారి 4 సంస్కరణ రూపంలో దేవాలయం ఏం చేయాలని రాసినటువంటి గ్రంథాలను కూడా బాగా అందించడం జరిగింది. అందులో ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వ స్థానంలో ఇవాళ ధార్మిక పరిషత్ అనేది ఒకటి ఉండాలి. ఈ ధార్మిక పరిషత్ దాంట్లో చేయకుంటారు, దాంట్లో కమిటీలు ఉంటాయి. ఎవరు యోగ్యులు వాళ్ళు 30 రకాల కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలన్నీ కూడా వాళ్ళ బాధ్యతలు వస్తాయండి. ధార్మిక పరిషత్ తర్వాత రాష్ట్రంలో కూడా ఇండో డిపార్ట్మెంట్లో ధార్మిక పరిషత్ ఉంటుంది. అందులో అత్యున్నత స్థాయి కమిటీలో ఎవరు ఉండాలి? సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు వాళ్ళని పెట్టవలసింది. జడ్జీలు ఉండాలండి. హయ్యెస్ట్ దానం చేసినటువంటి వాడు ఉండాలి, దాతలు ఉండాలండి. దాంట్లో ప్రతిగా ఉండవలసింది. భోజనం చేయకు కొత్తగా ఉండవలసిన దాతలు ఉండాలి. ఇటువంటి వాళ్ళతో కమిటీ బాగున్నప్పుడు హయ్యెస్ట్ లేదు. దేవాలయ నిర్వహణ ఏదైనా కమిటీలు ఉండాలి. నిత్యము ధూపదీపం ఏదైతే నడుస్తున్నాయో లేదా ఉండాలి, ఒక కమిటీ ఉంటుందండి. అది కూడా ఏదంటే ఆగమశాస్త్ర పండితులు దాంట్లో ఉండాలి. ఈవేళ తిరుపతి దేవస్థానం దాంట్లో ఆగమశాస్త్ర పండితులైన స్థానం లేదండి. 1000 రూపాయలు 500 రూపాయల నోట్లు రద్దయిపోతే రిజర్వ్ బ్యాంకు తెలియకుండా లారీ దాన్ని ఇంటి మనకి బాత్రూంలో గొడవలో పెట్టేటువంటి కమిటీ మెంబర్లు అయ్యేటువంటి స్థాయికి దిగాలి దేవస్థానం ఇవాళ. అధికారులు కావాల్సింది తన ఉన్న డబ్బులు సమాజాన్ని సరిపెట్టేటువంటి గత 20 ఏళ్ళ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నది ఇవాళ కూడా అజ్ఞాత భక్తులు ఉన్నారు, జ్ఞాత భక్తులు ఉన్నారు. వాళ్ళని పెట్టాలి కమిటీలను. సేవాభాగం డబ్బు లేకపోతే సేవాభాగం కృషి చేసిన ఉంటారా? వాళ్ళని పెట్టాలి కమిటీలో. ఈవేళ కమిటీలో ఎవరు మెంబర్లు ఉన్నారని మొట్టమొదటి ఎలా నయం జరిగిందని కొత్తగా ప్రపోజ్ చేసేటటువంటి యాక్ట్లో అసలు కమిటీ మెంబర్స్ ఎవరున్నారు? ఆ కమిటీ మెంబర్స్ మీద వాళ్ళకి ఈ ఉద్యోగం ఉదాహరణకి ఈవేళ కమిటీ మెంబర్స్ ఎవరు కూర్చొని ఆయన దేవాలయం గురించి సేవ చేస్తాను వల్ల 2 ప్రశ్నలు పెడతాను. పెద్ద ప్రశ్న కాదు, చిన్న ప్రశ్నలు. ఒక్క మాటలో సమాధానం వేదం అంటే ఏమిటయ్యా? ఒకటే మాటలో చెప్పు. మా అమ్మడు అడుగుతారు, ఒకటే మాట, స్టోరీ చెప్పదు. ఇన్ని వేదాలని అడగలేదు. వేదం అంటే ఒక్క మాటలో చెప్పు. ఒక్క మెంబర్ చెప్పగలడు దేశంలో ఎవరన్నా దేవాలయాలు రాజకీయమైన పరుగులు వస్తారు. జ్ఞానం ఒక్క మాట నాలంటే ఈ రకంగా ఇంకో మాట. కానీ శాస్త్రం అంటే ఏంటి తెలియదు. వేదంలో చెప్పదు. శాసించే శాస్త్రం ఆటోపై చెప్పగలరా? ఇలాంటి రాజకీయ కూడా పరిచయటువంటి రచనలు ఏం చేయడం. వీళ్ళందరూ ఈ సమాజం రాకుండా చేయడం కోసం మనం కృషి చేయాలి. ఇవన్నీ కూడా యాక్ట్లో భాగాన్ని పెట్టుకున్నాం. దేవాలయ నిర్వహణ ఏముండాలి, దేవాలయ కమిటీలో మెంబర్గా ఉండాలి, దేవాలయ కమిటీ ఎవరు తీసేయాలి. ఇవన్నీ కూడా యాక్ట్లో మొత్తం మీద చెప్పుకుంటూ వీటితో పాటు దేవాలయాలు పెట్టినప్పుడు ఇది ఒక భక్తి భాగం ఒకటే కాదు, మొత్తం అందరూ భాగస్వామ్యం చేసినటువంటి స్థాయి తీసుకురావాలి. చిన్న పిల్లలు ఏమిటి భాగస్వామ్యం తీసుకున్నారు ఊళ్ళో ప్రసాదం తప్ప లేదు. వారికి కావాల్సిన మాటలు చెప్పండి. వేదగణితం చెప్పండి. వేదగణితం మాట్లాడారు 2 లక్షల వేదాలు మాట్లాడుతున్నారని ఆ వేదాన్ని మాట్లాడితే తర్వాత తెలిసిన ఇంకా
వాక్యాలు చదువుకోవచ్చు, పురుషులు చదువుకోవచ్చు. వాడు అలాంటి వాళ్ళ కోసం చెప్పి ఇవాళ జ్ఞాన గణితమైనటువంటి 5 పుస్తకాలతో వర్క్ బుక్స్ తయారు చేసాం. ఇవాళ కొన్ని లక్షల మంది టీవీలో ప్రచారం చేసాం, కొన్ని లక్షల మంది నేర్చుకున్నాడు. ఇప్పుడు దీని మీద ఈ దేవాలయంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటి? ఎవరు కమిటీ మెంబర్స్గా ఉండాలి, ఎవరు కమిటీ మెంబర్ ఉండకూడదు. ఇది కూడా ఇది నిషేధాలు కూడా చేయవలసిన కర్తవ్యాలు ఏంటి? వీటి మీద ఒక గ్రంథం రాయలేదు. ఎన్ని యాక్ట్లు ఉన్నాయో ఇవాళ యాక్టివ్గా అన్ని యాక్టులతో రిఫర్ చేస్తూ భూములు ఎవరికి ఆక్రమణ చేయబడి ఏమి ఇస్తారు, ఎన్నాళ్ళు గౌరవివ్వాలి, గౌరవించడం తీసుకోవాలి. చాలా తేలిక ఎవరికో తీసుకున్నారు. ఏమి అవన్నీ ఇవాళ నడుపుకుంటుంటే నడవడానికి ఏ రకంగా పర్యటించాలో దాని మొత్తం ఉద్యోగాన్ని డ్రాఫ్ట్గా తయారు చేయడం జరిగిందండి. ఈ రకంగా చేస్తారు. దీని మీద సమాజంలో పరీక్ష స్త్రీలు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉండేటువంటి కార్యక్రమాలు పెట్టండి. దాని కూడా యాక్ట్ ద్వారా జరగాలి. ఇవాళ విశేషంగా నడుస్తాయి. ఈ రకంగా చేసేటటువంటి పద్ధతులన్నీ కూడా మనం ఫాలో అవుతూ దేవాలయ పునర్నిర్మాణానికి మహావైభవ స్థితి చేరడానికి ఎన్ని కార్యక్రమాలు మనం తీసుకోవాలి. భూ సంరక్షణ ఏం చేస్తున్నాం, వేద పరిరక్షణ ఏం చేస్తున్నాం. ఈవేళ 1135 శాఖలు డివిజన్ చేయాలనుకుంటాం. ఈవేళ 13 వేల శాఖలో నిర్మించి అయిపోయింది. ఆ 11 కూడా 11 మాత్రమే గ్రంథస్థం అవుతున్నాయి. మిగతా 2 లభ్యమట్లేదు. వాటిని ఏం చేస్తావు? దేవాలయ భూ కమిటీ కూడా చేస్తారు. పాకిస్తాన్ చేస్తారా, బంగ్లాదేశ్ చేస్తారా? ఈ రకమైనటువంటి విషయాల మీద చేయవలసిన కర్తవ్యాన్ని కూడా ఏమో ఉండాలో మొత్తం యాక్టివేట్ ఈ పుస్తకాలు మొత్తం తయారు చేయడం జరిగిందండి. ఇది త్వరలోనే ఆవిష్కరణ కూడా సిద్ధమవుతుంది. ఇంకా ఈ రకంగా ఉండేటువంటి కార్యక్రమం అందరూ కూడా ఈ కార్యక్రమం ఆశీర్వదించవలసిగా చేస్తున్న కృషిని ప్రోత్సహించాలని ప్రార్థిస్తూ నమస్కారం.